అల్లుడు తాగి వచ్చి కూతుర్ని ప్రతినిత్యం వేధించడం కొట్టడం చూసి తట్టుకోలేక కోపోద్రిక్తుడైన మామ నిద్రిస్తున్న అల్లునిపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం కేంద్రంలో జరిగింది. కర్నూలుకు చెందిన దేవేందర్కు ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన మహేశ్వరితో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. గొడవల కారణంగా మహేశ్వరి తల్లి దగ్గర పుట్టింట్లో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఉండవల్లిలోని అత్తగారింటికి మద్యం సేవించి వచ్చి అత్తమామలతో గొడవ పడ్డాడు దేవేందర్. అదేవిధంగా భార్యతో గొడవపడి అనంతరం ఒంటరిగా ఇంట్లోకి పోయి నిద్రపోయాడు. నిద్రపోతున్న అల్లుడిపై అతని మామ బండరాయి ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే దేవేందర్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఉండవల్లి గ్రామంలో ఒక హత్య జరగడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు హంతకుడు చాకలి మద్దిలేటి, ఇతనికి ఒక కూతురున్నది మహేశ్వరి అని. ఈమెని 6 సంవత్సరాల క్రితము కర్నూలుకు చెందిన చాకలి దేవేందర్ అనే వ్యక్తికి ఇవ్వటం జరిగింది. 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేయడం జరిగింది. వారికి ఒక 2 మగ సంతానం కూడా. అతను పెళ్ళైన 2 నెలల నుంచి కూడా ఈ మద్యానికి అలవాటై భార్యని గొడవ పడుతుండేవాడు, ఆమె కొడుతుండేవాడు. ఇదే క్రమంలో 1 వారం క్రితము ఈ చాకలి మద్దిలేటి అనే అతను తన కూతురుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ విషయం గురించి గొడవ పడుతూ నిన్న సాయంత్రం రావడం జరిగింది. బాగా మద్యం సేవించి మళ్ళీ గొడవ పడి వెళ్ళిపోయినాడని. మళ్ళీ నైటు 9:30-10 గంటలకు మద్యం తాగి వచ్చి గొడవపడి నీ కూతుర్ని నేను చంపుతా అని మాట్లాడి గొడవ పడటంలో ఆ ఇంట్లోనే పడుకొని ఉన్నాడు. నైటు 12 తర్వాత ఈ మహేశ్వరి అంటే వాళ్ళ మామ మద్దిరెడ్డి గారు అక్కడే ఉన్న రాయిని పడుకున్న వ్యక్తి మీద తల మీద వేసి చంపడం జరిగింది. అతను ఇప్పుడు పడారిలో ఉన్నాడు. త్వరలో పట్టుకొని